శివరాత్రికి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలైతే జరుగుతున్నాయి. అంతేకాకుండా అసలు మనం శివరాత్రి ఎందుకు చేసుకుంటాం అనేది నాకు తెలిసినవైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. హే గాయ్స్! నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రీసెంట్ గా అయితే కాళహస్తి టెంపుల్ ని విజిట్ చేశాను. ఇంకా మేమైతే కాలేజ్ నుంచి 8 కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెంటనే మేమందరం కలిసి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాము. వెంటనే బస్ ఎక్కేసి కాళహస్తికి అయితే వెళ్ళిపోయాము. మాకు జర్నీ టైం అయితే అప్రాక్స్ 1 అవర్ పట్టింది. ఇంకా మేమైతే టెంపుల్ కి 9:50 అరౌండ్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా టెంపుల్ కి వెళ్లే దారిలో అయితే నీట్ గా లైటింగ్స్ అంతా వేసున్నారు. మాకు ఈవినింగ్ అవుటింగ్ ఉండదు కాబట్టి డే టైమ్ లో అయితే విజిట్ చేసాము. మీకు కుదిరితే నైట్ టైం విజిట్ చేయడానికి ట్రై చేయండి. థీమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళగానే 50 రూపీస్ టికెట్ తీసుకొని టెంపుల్ లోకి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ లోకి ఫోన్ అలౌ లేదు కాబట్టి మేము ఫోన్స్ అయితే లాకర్స్ లో పెట్టి వెళ్ళాము. ఇంకా లాకర్స్ లో ఫోన్ పెట్టుకోవడానికి అరౌండ్ 5 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇంకా శివరాత్రికి శ్రీకాళహస్తి టెంపుల్ లో ఉండే రష్ గురించి తెలిసిందే కాబట్టి మీరు దర్శనం చేసుకోవాలంటే 50 రూపీస్ టికెట్ ని ప్రిఫర్ చేయండి. బేసిక్ గా శ్రీకాళహస్తి టెంపుల్ లో రాహుకేతు పూజ అయితే చేయించుకుంటారు. అక్కడ రాహుకేతు పూజ చేసుకున్న ప్రతి ఒక్కరి దోషాలు తొలగిపోతాయని అయితే అందరూ నమ్ముతారు. నేనైతే నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన ప్రతిసారి అయితే రాహుకేతు పూజ అయితే కంపల్సరీ చేయించుకుంటాము. మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే చాలా బాగా తెలుస్తాయి. అంతేకాదండి, రాహుకేతు పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరూ అయితే 50 రూపీస్ క్యూ లైన్ లో ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకా రాహుకేతు పూజ చేసుకోవడానికి ప్రైజెస్ అయితే 500 నుంచి 2500 వరకు అయితే ఉంటాయి. మీకు నచ్చిన ప్రైస్ చూస్ చేసుకొని మీరు కూడా పూజ చేయించుకోండి. అంతేకాకుండా కాళహస్తిలో శివరాత్రికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి. బ్రహ్మోత్సవాలు అయితే 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అయితే జరుగుతున్నాయి. 1వ రోజు అంటే 10వ తేదీ మాఘ బహుళ అష్టమి మంగళవారం మధ్యాహ్నం 2:55 శ్రీ కన్నప్ప ధ్వజారోహణం అయితే స్టార్ట్ అవుతుంది. 2వ రోజు అంటే 11వ తేదీ ఉదయం 8:30 వెండి అంబారి వాహన సేవ. మాఘ బహుళ నవమి బుధవారము ఉదయం 11:30 నుండి శ్రీ స్వామివారి ధ్వజారోహణం అయితే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటలకు వెండి అంబారీ సేవ అయితే జరుగుతుంది. 3వ రోజు అంటే 12వ తేదీ రెండవ తిరణాలు అంటే సూర్యప్రభ చప్పర వాహన సేవ. మాఘ బహుళ దశమి గురువారం ఉదయం 9 గంటలకైతే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా భూత సుఖ వాహన సేవ మాఘ బహుళ దశమి గురువారము రాత్రి 8 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. 4వ రోజు అంటే 13వ తేదీ 3వ తిరణాలు హంసయాలి వాహన సేవ మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 9 గంటలకైతే ప్రారంభమవుతుంది. రావణుడు మయూర వాహన సేవ మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం రాత్రి 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. 5వ రోజు అంటే 14వ తేదీ 4వ తిరణాలు హంససుఖ వాహన సేవ మాఘ బహుళ ద్వాదశి శనివారము ఉదయం 9 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. వాహనం యాలి వాహన సేవ మాఘ బహుళ ద్వాదశి శనివారం రాత్రి 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. 6వ రోజు అంటే 15వ తేదీ మహాశివరాత్రికి నంది సేవ ఇంద్ర విమానం చప్పర సేవ మాఘబహుళ త్రయోదశి ఆదివారం ఉదయం 10:30 స్టార్ట్ అవుతుంది. నందిసింహ వాహన సేవ మాఘబహుళ త్రయోదశి ఆదివారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. 7వ రోజు అంటే 16వ తేదీ రథోత్సవము ఇంకా తప్పోత్సవము మాఘబహుళ చతుర్దశి సోమవారం ఉదయం 10 గంటలకు రథోత్సవం అయితే ప్రారంభమవుతుంది. మాఘబహుళ చతుర్దశి సోమవారం రాత్రి 8 గంటలకు తప్పోత్సవం అయితే ప్రారంభమవుతుంది. 8వ రోజు అంటే 17వ తేదీ శ్రీ స్వామి అమ్మవారుల కళ్యాణోత్సవము మాఘబహుళ అమావాస్య మంగళవారం ఉదయం 9 గంటలకు అధికార నంది కామధేనువు వాహన సేవ మాఘబహుళ అమావాస్య మంగళవారం రాత్రి 10 గంటలకు గజసింహ వాహన సేవ అయితే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 18వ తేదీ ఉదయం 3 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. 9వ రోజు అంటే 18వ తేదీ శ్రీ సభాపతి కళ్యాణము పాల్గొన శుద్ధ పాడ్యమి బుధవారం ఉదయం 11 గంటలకు రుద్రాక్ష అంబారి వాహన సేవ. అంతేకాకుండా రాత్రి 7 గంటలకి కూడా దర్శనం చేసుకోవచ్చు. 10వ రోజు 19వ తేదీ కైలాసగిరి ప్రదక్షిణము పాల్గొన శుద్ధ తరియ గురువారం ఉదయం 8 గంటలకు బనాత అంబారి వాహన సేవ పాల్గొన శుద్ధ తదియ గురువారం రాత్రి అశ్వం సింహ వాహనం సేవ అయితే ప్రారంభమవుతుంది. 11వ రోజు అంటే 20వ తేదీ దేవరాత్రి పాల్గొన శుద్ధ చవితి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తీర్థవారి ధ్వజారోహణం అయితే ప్రారంభమవుతుంది. 12వ రోజు అంటే 21వ తేదీ పాల్గొన శుద్ధ పంచమి శనివారం రాత్రి 8 గంటలకు పల్లకీ సేవ అయితే స్టార్ట్ అవుతుంది. 13వ రోజు అంటే 22వ తేదీ ఏకాంత సేవ పాల్గొన శుద్ధ షష్ఠి ఆదివారం రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ అయితే ప్రారంభమవుతుంది. 23వ తేదీ సోమవారం పాల్గొన శుద్ధ సప్తమి ఉదయం
9:30 శాంతి అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ఆగును. మీరు కూడా మహాశివరాత్రికి శ్రీకాళహస్తి టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే ఈ బ్రహ్మోత్సవాలనైతే దర్శనం చేసుకోండి. శివరాత్రి అంటే శివునికి చాలా ముఖ్యమైన పర్వము. మహాశివరాత్రి రోజు శివుడు లింగ రూపంగా ఆవిర్భవించి ప్రపంచానికి శక్తి, రక్షణలు ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం ఇంకొకటి కూడా చెప్తారు. సముద్రమంతా అప్పుడు వచ్చిన హలహల విషంని శివుడు తన కంఠంలో దాచి లోకాన్ని రక్షించాడు. అందుకే మనం శివుడిని నీలకంఠ అని పిలుస్తాము. కొందరు నమ్మకం ప్రకారం ఈ రోజు శివుడు పార్వతుల వివాహం జరిగిందని నమ్ముతారు. శివరాత్రికి జాగారం చేసి ఉపవాసం ఉండడం వల్ల మన మనసు శుద్ధంగా ఆత్మజ్ఞానం వైపు అయితే వెళ్తుంది. మీకు చిన్నగా కన్నప్ప స్టోరీ చెప్పనా? అడవిలో తిరిగే ఒక గొల్లవాడు కన్నప్ప. పూజలు మాత్రం తెలియదు గాని మనసు మొత్తం శివునికి. ఒక రాయిలో ఆయనకి శివుడు కనిపించాడు. ఆకలితో తన భక్తి ప్రకారం మాంసం నీరు అర్పించాడు. ఒక రోజు లింగానికి రక్తం కారుతుంది. భక్తితో తన ఒక కళ్ళు తీసి పెట్టాడు. ఇంకో కన్ను కూడా ఇవ్వాలని తయారయ్యాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యి నీ భక్తి నన్ను గెలిచింది కన్నప్ప అని ఆయనని అనిపించాడు. అంతేకాకుండా పూజలు కాదు మనసు చాలు, అదే కన్నప్ప భక్తి సారం అని మనకు నేర్పించాడు. భక్తి అంటే పూజలు మాత్రమే కాదని అర్పించిన వాడే కన్నప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా శివరాత్రి గురించి మీకు ఏదైనా తెలుసుంటే కమెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఇంకలా శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని 2 కల్లా రిటర్న్ అయిపోయాము. తిరుపతి రీచ్ అవ్వగానే బాగా లేసి ఫిరంగి ఫలూడాకైతే వెళ్ళాము. మేమైతే ఒక పిజ్జా, చాక్లెట్ వేఫల్ ఇంకా ఫిరంగి ఫలూడా స్పెషల్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మేమైతే ఫుడ్ తింటూ యూనో ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. ఫుడ్ తినడం అవ్వగానే ఏదన్నా డెజర్ట్ తింటే బాగుండు అనిపించింది. వెంటనే డెజర్ట్ తినడానికి తిరుమల బేకరీకి అయితే వెళ్ళిపోయాము. తిరుమల బేకరీలో 29 రూపీస్ కి వ్యాలంటైన్స్ డే ఆఫర్ కింద బ్రౌనీ అయితే ఇస్తున్నారు. అది కూడా ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ. ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. బేసిక్ గా నాకు బ్రౌనీ అంటే చాలా ఇష్టము. ఆ బ్రౌనీ తింటూ ఎంజాయ్ చేశాను. వెంటనే బ్రౌనీ తినేసి కాలేజ్ కి అయితే రిటర్న్ అయిపోయాము. సండే కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ డైలీ రొటీన్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. బాయ్.